హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వీకెండ్స్లో ఏదైనా మూవీ చూద్దామని నెట్ఫ్లిక్స్లో చూస్తే ఆడు జీవితం ది గోట్ లైఫ్ అనే మలయాళీ మూవీ కనిపించింది. స్టోరీ ఏంటంటే, నజీబ్ అనే ముస్లిం యువకుడు పేదరికం నుండి బయటపడాలనే ఉద్దేశంతో అరబ్ దేశాలకు వెళ్ళి అక్కడ ఎన్ని కష్టాలు పడి ఎలా సర్వైవల్ అయ్యి తిరిగి దేశానికి వచ్చాడనేదే ఈ మూవీ యొక్క కాన్సెప్ట్. లైన్ అనేది చిన్నగా ఉన్నప్పటికీ ఆ చిత్రీకరించిన విధానం, ఆ మూవీ టేకింగ్ మాత్రం మైండ్ బెండింగ్ అనిపించింది. మరీ ముఖ్యంగా పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ఏమి ఆశించి ఈ మూవీని ఒప్పుకున్నారో తెలియదు, కానీ జీవించేశాడంతే. కొన్ని గంటల పాటు మనసంతా కకావికలం అవుతుంది అతని నటన చూస్తుంటే. ఈ దేశం గర్వించదగ్గ నటుడు అనిపించింది. తన నటనతోటి సినిమా శిఖరాగ్ర స్థాయికి చేర్చాడేమో అనిపించింది. పృథ్వీరాజ్ సుకుమారన్ గారికి ఆస్కార్ ఇవ్వకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఆయన అంతకు మించి చేశాడనిపించింది. సర్వైవల్ మూవీస్ చాలా చూస్తుంటాం, కానీ ఈ స్థాయిలో మనసుని విరగతీసిన మూవీ అయితే లేదని చెప్పాలి. మైండ్ నుంచి కొన్ని రోజుల పాటు బయటికి పోదని అనిపించింది. ఈ మూవీలో ఉన్న కొన్ని సర్వైవల్ సీన్స్ని చూస్తుంటే ఎవరైనా ఈ ప్రపంచంలో ఎవరికీ లేని కష్టాలు నాకే ఉన్నాయి, అసలు నాకే ఎందుకు ఇలా అవుతుంది అని నిరాశ నిస్పృహలతో జీవిస్తే ఖచ్చితంగా వాళ్ళు అనుకుంటున్న ఫీలింగ్స్ అనేవి తప్పని వాళ్ళకి అర్థమవుతుంది. ఆ మూవీలో ఉన్న నజీర్ పాత్రని చూస్తే నిజానికి ఇంత మంచి జీవితాన్ని ఇచ్చినందుకు ఖచ్చితంగా మన తల్లిదండ్రులకి అలాగే మన దేశానికి శతకోటి వందనాలు పెట్టకుండా మాత్రం ఉండలేము. మన పెద్దవాళ్ళు చెప్పినట్లు దూరపు కొండల నునుపు అనే సామెత ప్రకారం కేవలం డబ్బు కోసం విదేశాలు పోయి అక్కడ బానిసలుగా బ్రతుకుతూ ఎంత దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారో కళ్ళకు కట్టినట్టు చూపించారు ఈ సినిమా ద్వారా. మరీ ముఖ్యంగా చాలామంది మనలో చిన్న చిన్న విషయాలకే తెగ బాధపడిపోతూ జీవితం మొత్తం పోయింది, ఇంకా బతకడం వేస్ట్ అని నిరాశలో కొంతమంది సూసైడ్స్ కూడా చేసుకుంటుంటారు. అలాంటి వారు ఉంటే, అలాంటి మైండ్ సెట్ ఉన్నవారు ఖచ్చితంగా ఈ మూవీని చూడండి. ఖచ్చితంగా మీకు రియలైజేషన్ అనేది వస్తుంది. జీవితం పోగొట్టుకున్న వారికే జీవితం విలువ తెలుస్తుంది. అందుకే ఈ సినిమా చూస్తే మనం ఎంత సుఖంగా సంతోషంగా జీవిస్తున్నామో మనకే అర్థమవుతుంది. మన కుటుంబ సభ్యులు, మన స్నేహితులు, మనల్ని ప్రేమించే వాళ్ళు మన చుట్టూ ఉన్నంతకాలం స్వర్గం అంటే మనం ఉన్న ప్రాంతంలోనే ఉంటుంది. కేవలం డబ్బుని ఆశించి ఎక్కడికో వెళ్ళి వాళ్ళు పెట్టే హింసలు భరిస్తూ జీవితం మొత్తం బానిసలుగా బ్రతికే కన్నా నీకు ఉన్న దాంట్లో ఉంటూ ఇక్కడే జీవించడం చాలా ఉత్తమం అని నా ఫీలింగ్. ఈ సినిమా చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్ ఓటీటీలో తెలుగు లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉంది, ఒకసారి చూసేయండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.